హలో అండి అందరికీ వెల్కమ్ టు అమ్మో విలేజ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బీఫ్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడయ్యాక షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవి నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి లైట్గా వేయించాలి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. అన్ని మసాలాలు వేసి ఘాటుగా ఉండటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మా విలేజ్లో అయితే ఇలాగే చేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మాంసాన్ని వేయించిన ఉల్లిపాయల్లో వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కూడా వేయాలండి ఇప్పుడే. ఉప్పు తర్వాత పసుపు కూడా వేసానండి. ఈ మాంసాన్ని ఒక 70% ఉడకనివ్వాలండి, గట్టిగా ఉంటుంది కదా. తర్వాత కారం, టమాటాలు వేసి కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలండి, కారం ముక్కలకి పట్టాలి కదా. సో అందుకని కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనిస్తే ముక్కలకి కారం పట్టిద్ది. కారం వేసిన తర్వాత ఇదిగో ఉడికినాక ఇలా ఉందండి, నూనె పైకి తేలుతుంది. ఇంకా ముక్క కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇంకా బాగా ఉడికిద్దండి. వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి. చూస్తుంటే చాలా బాగుందండి, కలర్ఫుల్గా. ఆయిల్ పైకి తేలిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఒకసారి తిప్పుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే అండి. మా విలేజ్ స్టైల్లో అయితే ఇలాగే వండుతారండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.